హాయ్ అండి, ఫ్లవర్ పాట్ అయితే వేసినాం. అదే థర్మాకోల్ బాల్స్ అండ్ ప్లాస్టిక్ బాటిల్తో అయితే చూడండి ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో. చూసేకైతే చాలా అంటే చాలా బాగుంది. టీవీ దగ్గర పెట్టుకోవడానికి కానీ హాల్లో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగిలా బ్లాగ్స్ తెలుగు 6. ఈరోజు ఇంట్లో ఉండే పడేసే బాటిల్, ప్లాస్టిక్ బాటిల్, థర్మాకోల్ బాల్స్తో అయితే మంచి డే చేసేయచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. థర్మాకోల్ బాల్స్ 2 ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే సరిపోతుంది. ఇంట్లోనే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక బాటిల్ని తీసుకొని దాన్ని అయితే గ్లోబల్ వరకు అయితే కట్ చేసేసుకోవాలి. గ్లోబల్ తీసేసుకొని ఒక మార్క్ చేసుకొని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగానైతే కట్ చేసేసుకోవాలి. షాక్తోనైతే కొంచెం ఘాట్లాగా పెట్టుకొని సీజర్తోనైతే మంచిగానైతే నీట్గానైతే కట్ చేసేసుకోవాలి. అలా షాక్తో పెట్టడం వల్ల కొంచెం హోల్ అవుతుంది. ఆ హోల్తోనైతే మంచిగా కట్ చేసేసుకోవాలి. నేను 2 బాటిల్స్ని అయితే కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్ననైతే కట్ చేసుకోవాలి. మంచిగా చిన్ననైతే ఎంత చిన్న అయితే అంత చిన్న కట్ చేసుకొని ఒకటిని వదిలేసి ఒకటైతే కిందికైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అనేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది. కిందికి అనేసుకున్నాక అయితే అలా 2ని అయితే కట్ చేసుకొని నేను 2ని అయితే వేసుకున్నా. వాటిని అయితే కొంచెం ఇట్లా షార్ప్గా ఉండడానికి అయితే అంచులను అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకు అలా కట్ చేస్తున్నా అంటే థర్మాకోల్ బాల్స్ పెట్టినప్పుడు అయితే మంచిగా షార్ప్ ఉండడం వల్ల దానికి ఇట్లా పెట్టడంగానే ఉండిపోతుంది. అందుకని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం బాటిల్ మొత్తాన్ని అయితే చిన్ననైతే కట్ చేసేసుకోవాలి నీట్గా. అలా కట్ చేసుకోవడం వల్ల షార్ప్గా వస్తుంది. చూడడానికి కూడా చాలా మంచిగా ఈజీగా ఉంటుంది. అలాగే మనం థర్మాకోల్ పెట్టినప్పుడు అయితే ఈజీగా స్టిక్ అయిపోతుంది. దాని మధ్యలో పార్ట్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అయితే రౌండ్గా అయితే చుట్టేసుకోవాలి. చుట్టేసుకోవడం వల్ల మనం ఏంటంటే ఇంకో బాటిల్ ఉంది కాబట్టి దీనికి స్టిక్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. చూడండి నేనైతే వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిక్ చేసి పెట్టేసుకున్నా. చూడండి ఎంత గుబురుగా చాలా బాగా వచ్చింది కదా. 2 బాటిల్స్ పెట్టినాం కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే. ఇందాక మనం తీసుకున్న థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, అవి అయితే ఒక్కొక్కటినైతే స్టిక్ చేసేసుకోవాలి. దానికి ఇట్లా పెడితే సరిపోతుంది, అదే స్టిక్ అయిపోతుంది. ఎందుకంటే అది మనం కొచ్చగా కట్ చేసినాం కాబట్టి దానికి మంచిగా స్టిక్ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా అయితే ఒక్కొక్కటి అయితే మొత్తం అయితే పెట్టేసుకోవాలి. బాల్స్ ఒక్కొక్కటిగా ఇలా అయితే అన్నిటిని అయితే పెట్టేసుకోవాలి. టీవీ దగ్గర పెట్టుకోవడానికి కానీ హాల్లో పెట్టుకోవడానికి కానీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. థర్మాకోల్ బాల్స్ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్స్కి అట్లాంటప్పుడు లేదంటే పెళ్ళిళ్ళప్పుడు కానీ లేదంటే ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటి దొరుకుతుంది కాబట్టి దాంతోనైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడటానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇంట్లో డెకరేషన్కి అయితే. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. చూడడానికి అయితే గుబురుగా చాలా అంటే చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చే ఇండిపెండెన్స్ డేకి కూడా ఇట్లా మనము ఫస్ట్ ఇట్లా కలర్స్గా అలా 3 కలర్స్ ఆరెంజ్, వైట్, గ్రీన్గా కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. బేస్ కోసం అయితే దాని చివరిని అయితే కట్ చేసుకొని దానికైతే షాక్తోని ఇట్లా హీట్ చేసుకొని అయితే హోల్ చేసేసుకొని అయితే దాంట్లో పెట్టేసిన. చూడండి ఎంత బాగుంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. నేనైతే జస్ట్ 5 మినిట్స్లో వేసుకున్నా. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి బేస్ కోసం అయితే పెట్టిన కదా, అది పెట్టడం వల్ల మనం ఎక్కడ పెట్టినా కానీ అది అలాగే ఉండిపోతుంది. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోలైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇలాంటి వీడియోలు అయితే మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. మీకు కూడా నచ్చితేనైతే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం. మళ్ళీ బాయ్.